ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జెండే సార్, పండగలంటే పల్లెటూరులోనే చూడాలి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో సంక్రాంతి ఎంత అద్భుతంగా జరిగేదో తెలుసా మీకు? పిండి వంటలు, కోడి పందాలు, గాలిపటాలు, గంగిరెద్దులు, హరిదాసులు. ఆహాహా! ముఖ్యంగా అమ్మాయిలండోయ్, పట్టు పరికిణీలు వేసుకుని ముగ్గులేస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదనుకోండి. అయినా జెండే గారు, అప్పుడున్నంత కళగా అమ్మాయిలు ఇప్పుడెక్కడున్నారులేండి. కళగా అంటే ఎలా శంకర్? ఎలా అంటే పెద్ద కళ్ళు, కోటేరు ముక్కు, చక్కటి నవ్వు, అందమైన జడ, గాలికా కురులు అలా ఎగురుతూ ఉంటే మన మనసు గాల్లో తేలిపోవాలి. జండే సార్, ఈ రోడ్డు పక్కన అందమైన పూల చెట్లు ఉద్యానవనంలా ఉంది కదండి? అక్కడ అన్ని పిచ్చి చెట్లే ఉన్నాయి కదా శంకర్ గారు. అంటే ఈ రోడ్డు పక్కన అందమైన చెట్లు, పూల చెట్లు పెంచితే ప్రకృతి చాలా బాగుంటుంది అంటున్నా. నాకి ఎలా మాట మార్చేశారో చూసావా? నువ్వంటే నాన్నకి ఇష్టమేనమ్మా, కానీ బయటపడట్లేదు అంతే. మీ నాన్నని ఎలా ఉడికిస్తానో చూడు. జెండే సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి గౌరీ? ఏముంది సార్, ఊళ్ళో పండక్కి ఏమేం పిండి వంటలు చేయిస్తున్నారు అని అడుగుతుంది. శంకర్ గారు, మీరు కాసేపు నోటికి తాళం వేసుకుంటే మేము మాట్లాడుకుంటాం. ఏం లేదు జెండే సార్, మా చెల్లెళ్ళు జాబ్ లో సెటిల్ అయిపోయారు కదా, ఇక పెళ్లిళ్ళు చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. అందుకే వాళ్ళకి మంచి సంబంధాలు చూడరా ప్లీజ్. దాందే ఉంది గౌరీ, మంచి మంచి సంబంధాలు చూద్దాం. కానీ వాళ్ళకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా. అవును గౌరీ గారు, ఫస్ట్ మీకోసం ఓ మంచి అబ్బాయిని వెతకమని చెప్పండి. ఆ తర్వాత మీరు మీ ఆయన కలిసి మీ సిస్టర్స్ కి పెళ్లి చేసేయచ్చు. అంతే అంటారా? అంతేగా మరి. ఇప్పుడు శంకర్ కూడా ఫస్ట్ తను పెళ్లి చేసుకుని తర్వాత తను తన భార్య కలిసి వాళ్ళ తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చెయ్యాలి కదా శంకర్? అంతే జండే సార్. అయితే శంకర్ గారికి కూడా మంచి అమ్మాయిని వెతకాలి. ఆయన సంగతి తర్వాత, ముందు నాకు ఒక మంచి అబ్బాయిని వెతకండి సార్, పెళ్లి చేసేసుకుంటాను. మీ ఇద్దరికి వేర్వేరు సంబంధాలు చూడడం దేనికి? మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా. ఒకరికొకరు బాగా తెలుసు, మంచి ఫ్రెండ్స్, ఒకరి కోసం ఒకరు ఏమైనా చేస్తారు. పైగా చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ కూడా కలిసి ఆఫీస్ కి వెళ్ళొచ్చు. ఊరుకోకి, నువ్వు జెండే సార్ కలిసి మా ఇద్దరికి ఇప్పటికిప్పుడే పెళ్లి చేసేసి ఇట్నుంచుటే హనీమూన్ పంపించేసినట్టున్నారు. అయినా గౌరీ గారికి నాలంటూడు ఎక్కడ సెట్ అవుతాడు?
ఏ యుఎస్ లోనో ఏ లండన్ లోనో ఆస్ట్రేలియాలోనో ఉండే సాఫ్ట్వేర్లు కావాలి. అవును, మీ పని చెప్తా. శంకర్ గారు కరెక్ట్ గా చెప్పారండి. జెండే సార్ నాకు శంకర్ గారిలా కాదు, అఖి వాళ్ళ నాన్నగారిలాగా సైలెంట్ గా స్ట్రిక్ట్ గా ఉండేలాగా స్మార్ట్ గా ఉండే 6 అడుగుల ఆజానుబాహుడు ఆర్యవర్ధన్ గారు లాంటి అబ్బాయి కావాలి. శంకర్ గారే మా నాన్న ఆర్యవర్ధన్ గారు కదా. అబ్బాకి అది డ్రామాలోది కదా. అయినా ఆవిడ గారికి ఆర్యవర్ధన్ గారు లాంటి ఆజానుబాహుడు కావాలంట. ఈసారి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఆర్యవర్ధన్ గారే వచ్చి కాపాడతారు, నేను మాత్రం కాపాడను. వెనకటికెవరో నా కోడి కూత కొయ్యకపోతే తెల్లవారదు అనుకున్నారంట. ఇదిగో జండే సార్, మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరెప్పుడు అక్కి వాళ్ళ అమ్మగారు అనురాధ గారు చాలా మంచివారు, శాంతంగా ప్రశాంతంగా ఏమాత్రం గయ్యాళితనం లేకుండా, ముఖ్యంగా పిసినార్తనం అసలే లేకుండా ఉంటారని చెప్పారు కదా. నాకు కూడా అనురాధ గారు లాంటి అమ్మాయిని వెతికి పెట్టండి, నేను పెళ్లి చేసేసుకుంటా. అనురాధ గారు భార్యగా దొరకాలంటే ఆర్యవర్ధన్ అయి ఉండాలి. సేమ్ టు సేమ్. ఆర్యవర్ధన్ భర్తగా రావాలంటే నువ్వు అనురాధవై ఉండాలి, కయ్యాళి గౌరీ కాదు. మళ్ళీ అదే మాట. గొడవ పడకండి. ఇప్పుడు స్మార్ట్గా ఉండే అనుకి సైలెంట్గా ఉండే ఆర్యాకి సెట్ అయినట్టే గయ్యాలి గౌరీకి గట్స్ ఉండే శంకర్కి సెట్ అవుతుందేమో. ఒకసారి ఆలోచించండి. వదిలేండి సార్, ఆవిడతో నేనంత రిస్క్ తీసుకోలేను. జెండే సార్, మనం విలేజ్ కి వెళ్తున్నాం కదా, అక్కడ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేసుకుంటాను. చేసుకోండి చేసుకోండి. సండే సార్, కక్కుర్తి పిసినార్తనం పండగ ఖర్చులు కలిసి వస్తాయని. అవన్నీ మీకెందుకు? నా పెళ్లి నా ఇష్టం, మీకేంటి కష్టం? నాకేంటి కష్టం, చేసుకోండి. నాకు సెక్యూరిటీ డ్యూటీ తగ్గుతుంది. ఆయన ఈ శంకర్ గడికి ఎవరైనా నో చెప్తే వాళ్ళకే నష్టం. ఈ గౌరీని కాదనుకుంటే మీకే నష్టం. అవును మరి, అయోధ్యపురం అంతా అదే చెప్పుకుంటున్నారు. నిజం కాబట్టి చెప్తారు. ఆ? జెండే సార్, ఇక్కడ ఎవరికో కడుపు రగిలిపోతున్నట్టుంది, ఏసీ కాస్త పెంచండి. మీకేం మండుతున్నట్టుంది, పెంచుతానాగండి. గౌరీ గారు పెళ్లి చేసుకుంటానంటే నేనెందుకు ఇంతలా ఉడుక్కుంటున్నాను? ఏంటబ్బాయి మార్పు? మాయా, ఫస్ట్ టైం మా విలేజ్కి వస్తున్నావు కదా, మా ఊరు నీకు చాలా నచ్చుతుంది. యాక్చువల్లీ నాకు విలేజెస్ అంటే చాలా ఇష్టం. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నేను. అబ్బాయి వాళ్ళ ఊర్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవును, టెంపుల్ అయితే ఇంకా బాగుంటుంది. అవును, అక్కడ పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.